ఒక్కసారి ఇక్కడ కమలాపురం ఎమ్మెల్యేతో పాటు మన శ్రీనివాసులు అధ్యక్షులు శ్రీనివాసులు కూడా ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లైవ్లో ఉందండి ఇది. చెప్పండి శ్రీనివాస్ గారు, ఎలాగా ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది మీకు? నామినేషన్ వేసిన రోజే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనేది మా విశ్వాసం, నమ్మకం. ఈరోజు కౌంటింగ్ అయిపోయింది, దాదాపుగా వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇద్దరు కూడా ఒంటిమిట్ట కావచ్చు, ఒంటిమిట్ట కొంచెం ఆలస్యం కావచ్చు కానీ ఒంటిమిట్ట కావచ్చు, కడప కావచ్చు, 2 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో 2 స్థానాలు మేము కైవసం చేసుకున్నాం. అంటే గెలుపు కాదు, అసలు మీరు రిజల్ట్లోన ఎంత శాతం మాకు మెజారిటీ వస్తుందో కూడా చెప్పగలిగారు. ఎలా చెప్పగలిగారు? ప్రజల నాడు అర్థం చేసుకున్నాం. ప్రచారంలో పోయినప్పుడు పులివెందల జెడ్పీటీసీ స్థానంలో గ్రామాలకు పోయినప్పుడు వాళ్ళ నాడి మాకు అర్థమైంది. ఓటు చేతికిస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసేదానికి రెడీగా ఉండారనే నాడి అర్థమైంది. 40 సంవత్సరాలుగా ఎన్నిక జరగనీయకుండా ఏకపక్షం చేసి ఏకగ్రీవంగా ఎన్నిక జరుపుకుంటూ పోలింగ్ లేకుండా చేశారు. ఈసారి ఈ 4 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం అయితే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది. సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అందిస్తున్నారు. లబ్ధిదారులను కూడా అణిచివేసినారు గతంలో. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా అందుతున్నాయి, ప్రతి ఇంటికి వస్తున్నాయి. ఇంకా కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఈ ప్రభుత్వం క్రియేట్ చేస్తుందనే నమ్మకం వాళ్ళలో కలిగించినాం. వాళ్ళు కూడా నమ్మారు, మాకు ఓటేశారు. అంటే ఈ రిజల్ట్ ద్వారా తెలుగుదేశం పార్టీ ఏం చెప్పదలుచుకుంటుంది? రాష్ట్రమంతా కూడా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అరాచకాలను ఈ ఎన్నిక ద్వారా ఎండగట్టాం. పులివెందల్లో కూడా మీరు అరాచకంతోనే ఎన్నికలు గెలిచారు. అధికారం ఇస్తే 5 సంవత్సరాల్లో మద్యం కుంభకోణాలు చేశారు, భూ కుంభకోణాలు చేశారు. ఈ కుంభకోణాలన్నీ చేసి మీరు బాగుపడ్డారు కానీ ప్రాంతాన్ని, మా పులివెందుల నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయలేదనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ విజయం ఒక సంకేతం పంపిస్తున్నాం. ఇప్పుడు కమలాపురం ఎమ్మెల్యే చైతన్య కూడా మనతో ఉన్నారు. చైతన్య గారు, దాదాపు మెజారిటీ అంటే చాలా వరకు మనం అక్కడ 100లోనే వెళ్ళి చూస్తాం. ఉన్నదే 8,000 ఓట్లు అయితే దాదాపుగా మీకు వచ్చిన దాంట్లో అక్కడ 100లో ఉంటే 600 ఓట్లు అయితే ఇప్పటికే 6,700 పైగా వచ్చిందంటే ఏంటి అసలు ఎలా సాధ్యమైంది ఈ మిరాకిల్? అంటే ఓటు వేసే అవకాశం ఈసారి వచ్చింది. ఇన్ని రోజులు సప్రెస్ అయి ఉన్నారు. ఒకసారి తిరగబడితే దానికి ఏమవుతుందో రిజల్ట్, ఒక ధైర్యం ఇచ్చేవాడు వస్తే ఏంటి పరిస్థితి? ధైర్యం ఇచ్చాం. ఇన్ని రోజులు ఎవరు ఓటు అడిగింది లేదు. జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతాయా, అది నామినేషన్ పద్ధతి కదా అన్న ఆలోచనలో ఉన్న జనాలు అక్కడ మేము తిరిగినప్పుడు, అలాంటి చేతికి ఓటు అధికారం ఇచ్చినప్పుడు, మీరు వచ్చి బహిరంగంగా ఓటు వేసుకున్న ఒక ధైర్యం కల్పించినప్పుడు రిజల్ట్ ఇలా ఉంటుందని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేస్తాం. ఎల్లకాలం దౌర్జన్యం సాగదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా, ఇంతకు ముందు కూడా చాలాసార్లు కష్టపడిన ధైర్యంగా నిలబడే నాయకులు లేకపోయేసరికి అది ఉంది. ఈసారి నాయకురాలు నిలబడ్డారు, ఇటుపక్క పోటీకి కూడా గట్టిగా నిలబడ్డారు. దానికి తగ్గట్టు ధైర్యం ఇచ్చారు. హ్యాపీగా ఫ్రీ ఎలక్షన్ జరిగినప్పుడు రిజల్ట్ ఇలా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం. ఎలా అంటే మహేష్ రెడ్డి మరణంతో మనకి అక్కడ ఎన్నికలు జరుగుతున్న బై ఎలక్షన్ జరిగింది. ఎందుకు ఆ సింపతి కూడా ఎక్కడ పనిచేయకపోవడానికి కారణం ఏమనుకుంటారు? అంటే మహేశ్వర్ రెడ్డి గారు అయితే చెప్తున్నాను కదా, ఎలక్షన్లో పోటీ చేసి గెలిచి ఉంటే అతనికి సింపతి ఉండిండేది. అతను పోటీ చేసింది కాదు, అది డిక్లేర్ చేసుకుంది. వాళ్ళంతా వాళ్ళకు యునానమస్గా ఎక్కడ పోటీ పెట్టించకుండా దౌర్జన్యం చేసి, మీకు ఇంతకుముందు ఎలా జరిగే జెడ్పీటీసీ ఎలక్షన్స్ పోయినసారి తెలుసు, రాష్ట్రం అంతా బాయ్కాట్ చేసిన పరిస్థితి, చాలా దారుణాలు జరిగి ఉన్నాయి అప్పుడు. అలాంటి పరిస్థితి ఉంది కానీ అది గెలిచాడు, అతను జెడ్పీటీసీ అనే ఒక ఆలోచన కూడా ఎవరికి జనాలు లేదు. కాబట్టి ఆ సింపతి పాస్ అని కాదు. సింపతి కన్నా డెవలప్మెంటు ఏం చేయగలరు ఇప్పుడు. ఎందుకనంటే ఆ ఎలక్షన్ డిక్లేర్ అయినప్పటి నుంచి మీకు ఏం కావాలి, ఊరు చెరువుకు నీళ్ళు వస్తే మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదని ఊకమ్మడిగా చెప్పిన రోజున 48 అవర్స్లో దానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మీకు. సో ఆ నమ్మకం జనాలు టీడీపీ మీద ఉంచారు. ఆ దానికోసమనే ఇట్లా ఆ రోజు మాకు వాళ్ళు ఒకటే చెప్పింది, మాకు నీళ్ళు ఉంటే మాకు ఇంకేం అవసరం లేదు. ఎన్నోసార్లుగా వాళ్ళు అడిగాము, ఎంపీని అడిగాము, మా ఎమ్మెల్యేని అడిగాము, మాకు ఎప్పుడు చేయలేదు, అది చేపిస్తారా మీరు అని అడిగారు. ఇలాగా బీటెక్ రవి గారు సతీమణి పోటీ చేశారు లత్తారెడ్డి గారు, ఎంతవరకు అంటే ఇది ఒక వ్యూహాత్మకంగా అనుకోవాలా? వ్యూహాత్మకం అనే దానికన్నా చెప్తున్నాను కదా, వాళ్ళ దౌర్జన్యాలకు భయపడి ఎవరు ముందుకు కూడా రాలేకపోయారు. ఏంటి మీ దాంట్లో పోటీ చేయడానికి కూడా? మా దాంట్లో పోటీ చేయడానికి అంటే భయం ఉండింది చాలామందికి. ఏం భయపడతారు, నేను ఇంట్లోనే పెడతాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ధైర్యంగా వచ్చి ఓటు వేయండి, మీకు మేమే డైరెక్ట్గా అండగా ఉంటాము, ఇంకోరిని నమ్ముకొని మీరు సొంత ఇంట్లో పెట్టాల్సి వచ్చింది. చైతన్య రెడ్డి గారు, మీరు చెప్తున్నది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే మీ పార్టీ అధికారంలో ఉంది,
అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో కూడా పులివెందులోనూ ఒక అభ్యర్థి మీ పార్టీ తరఫున నిలబడాలంటే బీటెక్ రవి లాంటి కుటుంబం నుంచి రావాల్సిన ఆ అవసరం కనిపించింది అక్కడ. ఒకసారి మార్పు కనిపిస్తేనే కదా ఆ ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఆ ధైర్యం ఇప్పుడు ఓటర్ కూడా నేను ఎవరినో వాళ్ళు నమ్మి వేస్తామన్నా రేపు వాళ్ళు మన చిన్నోళ్ళు తట్టుకోలేకపోతే ఏం పరిస్థితి అని చెప్పే పరిస్థితి కూడా ఉన్నింది. సో మీకు మేమే అండగా ఉంటాం, డైరెక్ట్ మాతోనే టచ్లో ఉండండి, ఈసారికి మేమే నిలబడతామని ఒక ధైర్యం చెప్పడానికి గణేష్ ఏం చేయబోతున్నారు ఇప్పుడు? పులివెందుల రిజల్ట్ కావచ్చు, ఒంటిమిట్ట రిజల్ట్ కావచ్చు, దాంతో ఎలాంటి అంటే వచ్చే ఎన్నికలకి ఏమైనా ఇండికేషన్ ఇవ్వబోతున్నారా? డెఫినెట్గా ఇప్పుడు మీరు ఈ ఫ్లో ఇప్పుడు ఎలా ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకం ఎలా పెడుతున్నారు అనేది ఒక జనాలు ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా మార్పు ఉంది. ఎలక్షన్ వరకు ఒక రచన ఉంది. ఎలక్షన్ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న డెవలప్మెంట్ అయితేనేమి మాట చెప్పుకున్నట్టు సంక్షేమ పథకాలు జరుపుతున్నవి ఇవన్నీ కూడా ఒక నమ్మకం కలిగించింది జనాల్లో. ముందు ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పి నా ఆలోచన. గణేష్ డిపాజిట్ కోల్పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎలా చూస్తారని అడగండి ఒకసారి. ఎలాగ డిపాజిట్ కూడా కోల్పోయింది పూర్తిగా, ఎలా కూలిపోయిందని చెప్పడానికి కేవలం అదే చెప్తున్నాను కదా, సపరేషన్ ఎప్పుడు ఒకసారిగా రిలీజ్ చేసి ఎలా ఉంటుంది, స్ప్రింగ్ ఇలా ఒత్తి పెట్టారు ఇన్ని రోజులు లేకుండా, సకాలం చేయి తీసేస్తే ఏమవుతుంది, అలాగే రీబౌన్స్ అయ్యారు జనాలు. ఖచ్చితంగా వాళ్ళకు ఒక అవకాశం కలిగించారు, మమ్మల్ని అనగదొక్కి పెట్టారు, ఈరోజు మీరు బహిరంగంగా మాకు అలౌ చేశారు, వాళ్ళ రిజల్ట్ దీంట్లో చూపించారు అంతే. థ్యాంక్ యూ. ఇది అంటే టోటల్గా చెప్తున్నది, వీళ్ళు ఇప్పటి వరకు ఓటు వేసే అవకాశమే లేకుండా పోయింది, ఈ ప్రాంతాల్లో ఓటు వేసే అవకాశమే లేకుండా పోయింది కాబట్టి ఆ ఓటర్ ఈ రోజున ఒక్కసారిగా బ్లో అప్ అయ్యాడు. ఎందుకంటే తన ఓటు హక్కుని దాదాపుగా 30 ఏళ్ల కాలంగా, అంటే ఒక్క జడ్పీటీసీకి సంబంధించే 15 ఏళ్ల కాలంగా ఏకగ్రీవంగా జరుగుతుంటే ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది ఓటర్కి. ఓటరే కాదు, నాయకులు కూడా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి కూడా బీటెక్ రవి సతీమణిని లతారెడ్డిని అక్కడ నియమించడానికి కారణం ఏంటంటే మిగతా వాళ్ళు కొంత భయపడుతున్నారు. అలాంటిది నా ఇంటిలోంచి ఆ ధైర్యాన్ని నేను చేస్తానని బీటెక్ రవి ముందుకు వచ్చారని చెప్తున్న మాటలు చూస్తుంటే నిజంగానే ఆ ప్రాంతంలో ఈ పరిస్థితులు ఉన్నాయనేది మనం దూరంగా వచ్చి చూస్తున్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తుంది.